వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. అందరూ ఊహించినట్లుగానే బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్తో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు తన తీర్పును వెల్లడించింది. సదర్ ఎమ్మెల్యేలపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. తాము చెప్పినట్లుగా 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటుగా కేసు స్వీకరించి మళ్లీ విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలో టెన్షన్ పెరిగిపోయింది. అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆందోళన చెందుతున్నారు.